ఈరోజు ముఖ్యంగా ఏ అయితే డీలిమిటేషన్ ఉన్నాయో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పెరగబోతూ ఉన్నాయి. అంతేకాదు లోకల్ బాడీస్ మనం ఎలా ఫేస్ చేయాలి, మూడు ప్రజలకి కావాల్సిన అన్ని విధాలుగా జనసేన పార్టీ తరఫున మనందరూ సహకారంగా ఉన్నామో లేదా, ఎమ్మెల్యేస్ పనితీరు మీద కూడా వాళ్ళందరూ కూడా మీరు బాగా ప్రజల్లో ఉండాలనేది వారందరికీ ఒక సూచన చేయడం. అంతేకాకుండా చాలామంది జన సైనికులు ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకు కూడా ఏమీ ఇంపార్టెన్సీ లేదు, ఏదైతే జనసేన నెగ్గిన చోట వాళ్ళ సమానమైన షేర్ తీసుకున్నప్పుడు కూడా ఉన్న చోట్ల ఎక్కడ న్యాయం జరగట్లేదు అనేది చాలా కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన నోటీసులో వచ్చింది. దాన్ని చంద్రబాబు గారు అయితే అందరికీ చెప్తూ ఉన్నారు, లోకేష్ గారు కానీ మనం కలిసి ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండమని. కింద లెవెల్లో ఇంకా దాన్ని కొంతమంది జిల్లా ప్రెసిడెంట్లు కానీ లోకల్ ఇన్ఛార్జీలు కానీ దాన్ని ఇంకా వాళ్ళు సరైన తీరులో స్పందించలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతారు. ఏదైతే వాళ్ళకి ఎలా ఇస్తూ ఉన్నామో మనం మేము ఉన్న చోట వాళ్ళకి ఎలా అయితే సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నారో అలాగే వాళ్ళు ఉన్న చోట కూడా జనసేనకి ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ కాబోతోంది కోఆర్డినేషన్ మీటింగ్లో. అంటే సమానమైన వెలుగులతోనే మనం వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి మనం గౌరవిస్తూ ఉన్నాం, వాళ్ళని కూడా మనం గౌరవించాలనేది తప్ప ఇంకా దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కోఆర్డినేషన్ కమిటీ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు.